హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మీరు కనుక హ్యుండై వెన్యూ ఎస్ఎక్స్ మోడల్ కనుక మీరు చూస్తున్నట్టయితే కనుక కొత్త వెహికల్ పర్చేస్ చేయడానికి, అండ్ ఇది లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్లో అయితే పర్చేస్ చేశారండి. అండ్ రీసెంట్గానే ఈ వెహికల్ సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. 9 టోటల్ వెహికల్. యూ కెన్ సీ TS15 FQ 1368. టోటల్గా మనకు 9 టోటల్. ఎవరికైనా సెంటిమెంట్ ఉంటే కనుక ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఓడోమీటర్ రీడింగ్ వచ్చేసేసి 19,700 కిలోమీటర్స్ అండి. ఇది మనకు కార్ యొక్క ఫ్రంట్ ప్రొఫైల్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నట్లయితే కనుక ఇక్కడ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు. సో మనకు బ్యానర్ పైన ఎక్కడ స్క్రాచెస్ అయితే ఏం కనిపించవండి. మీకు క్లోజ్ యాంగిల్గానే చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ అయితే మీకు చూపించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏదైతే వీడియోలో చూస్తున్నారో అండ్ వెహికల్ని మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉండాలి. సో బ్యానర్ పైన మీకు ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏం కనిపించవు. నో స్క్రాచెస్. బట్ ఇందులో మనకు అలాయ్ వీల్స్ అయితే రావండి, స్టీల్ వీల్స్ వస్తాయి. అండ్ ఫ్రంట్ బంపర్ ఇందులో వచ్చేసేసి మనకు LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారండి. బంపర్ పైన కూడా మనకు ఎటువంటి స్క్రాచెస్ అయితే ఏం లేవు. నో స్క్రాచెస్ అండ్ డెంటింగ్ పెయింటింగ్ కూడా ఏం లేదండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ తీసుకొని కేవలం 6 months మాత్రమే అవుతుంది. ఓడోమీటర్ రీడింగ్ 19,700 కిలోమీటర్స్. అండ్ ఈయన వేరే వెహికల్కి అప్గ్రేడ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటున్నారు. అందుకోసం వెహికల్ అయితే సేల్ చేస్తున్నారండి. అండ్ లెఫ్ట్ కో ప్యాసింజర్ డోర్, నో స్క్రాచెస్. ఇక్కడ మీరు గమనించవచ్చు లైక్ ఫ్యాక్టరీ ఫిటెడ్ పంచెస్ అనేది రోబోటిక్ పంచెస్ మాత్రమే ఇక్కడ మనకు. అంటే ఇక్కడ ఇది దీన్ని బట్టి మనం నాన్ యాక్సిడెంటల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఈజ్ ఓకే. కో ప్యాసింజర్ సైడ్ అయితే ఓకే అండి. నో డెంటింగ్ పెయింటింగ్. రియర్ డోర్ అయితే చూద్దాం ఒకసారి మనం. క్లియర్. ఇది స్క్రాచ్ అయితే కాదు, వాష్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుందండి. రియర్ డోర్ ఆల్సో ఓకే. అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఇప్పుడు కొత్తగా SX మోడల్ తీసుకోవాలని ఎవరైనా అనుకుంటున్నట్లయితే కనుక, అండ్ వీరు ఆల్మోస్ట్ లెదర్ సీట్స్ అయితే వేయించేసేసారు. అండ్ వెహికల్ని అయితే చాలా బాగా అయితే మెయింటైన్ చేశారు. అండ్ వెహికల్ తీసుకుని కేవలం 6 months మాత్రమే అవుతుంది.
ఇంట్రెస్టెడ్ పీపుల్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూసారంటే వెహికల్ సంబంధించిన ఒక క్లారిటీ వస్తుందండి. మీకు వెహికల్ కండిషన్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. దాని తర్వాత మీకు ఒక వెహికల్ పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అప్పుడు మీరు నాకైతే కాల్ చేయండి. టైర్స్ ఇంకా మినిమం మీరు ఒక 50,000 కిలోమీటర్స్ వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. చలో ఒకసారి మనం టాప్ యాంగిల్ అయితే చెక్ చేద్దాం. ఇందులో మనకు సన్ రూఫ్ కూడా అయితే ఆఫర్ చేస్తున్నారండి. SX మోడల్లో మనకు సన్ రూఫ్ కూడా వస్తుంది. ఇది మనకు పెట్రోల్ వెహికల్, షార్క్ ఫిన్ యాంటెనా, రూఫ్ రైల్స్, రియర్ డీఫాగర్ అయితే వస్తుంది. SX వేరియంట్. ఇది మనకు ఈ కార్ రియర్ ప్రొఫైల్ అయితే మనకు ఈ విధంగా ఉంటుందండి. రియర్ ప్రొఫైల్లో కూడా మనకు ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయితే ఏం లేదు. బంపర్ పైన కూడా మనకు ఎటువంటి స్క్రాచెస్ కూడా లేవండి. అండ్ డిక్కీలో వారికి సంబంధించిన పర్సనల్ బిలాంగింగ్స్ అయితే ఉన్నాయి, అయితే నేను చూపించను. మీరు వెహికల్ని పర్సనల్గా విజిట్ చేసినప్పుడు అయితే మీరు చూడొచ్చు. స్పేర్ వీల్ యూజ్ చేశారా అన్న? ఇంతవరకు యూజ్ చేయలేదు. స్పేర్ వీల్ అయితే ఇంతవరకు యూజ్ చేయలేదండి. రియర్ క్వార్టర్ ప్యానెల్, నో స్క్రాచెస్. రియర్ ప్యాసింజర్ డోర్, క్లియర్. డ్రైవర్ సైడ్ డోర్, అండ్ డ్రైవర్ సైడ్ డోర్ వచ్చేసేసి మనకు రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అంటే మనకు కీలెస్ ఎంట్రీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మనకు డ్రైవర్ సైడ్ డోర్. ఇందులో మనకు ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ వస్తూ ఉన్నాయి అండ్ వార్ వింగ్ కంట్రోల్స్ కూడా ఇందులో మనకైతే ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఇందులో సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి. లెదర్ సీట్స్ అయితే వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇన్స్టాల్ చేయించారు. పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్. సో ఇదండి మనకు ఫ్రంట్ క్యాబిన్. అండ్ డాష్ బోర్డ్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై కవర్ కూడా వీరైతే రిమూవ్ చేయలేదు. ఆటో డిమ్మింగ్ IRVM, సన్ రూఫ్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారండి. SX మోడల్లో సన్ రూఫ్ కావాలి నాకు, ఒక 9 టోటల్ వెహికల్ కావాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటున్నట్లయితే కనుక ఆల్రెడీ రిజిస్టర్డ్ వెహికల్
ఆటో క్లైమేట్ కంట్రోల్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్. ఇది మనకు సెంటర్ కౌన్సిల్. ఆమ్రెస్ట్ కూడా మనకు ఆఫర్ చేస్తున్నారు. ఆమ్రెస్ట్ కూడా కొంచెం స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. స్టీరింగ్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. 19,858 కిలోమీటర్స్ అండి రైట్ నా ఓడోమీటర్ రీడింగ్. ఇది మనకు ఓవరాల్గా ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ. పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్. చలో ఒకసారి రియర్ ప్రొఫైల్కి అయితే వెళ్దాం. ఇక్కడ వచ్చేసేసి మనకు చూస్తున్నారు కదా, లెదర్ సీట్స్ అయితే వీరు వేయించారు. అండ్ కంప్లీట్గా 5 అడ్జస్టబుల్ హెడ్రెస్ట్ అయితే మనకి ఈ వెహికల్లో ఈ వేరియంట్ అయితే వస్తున్నాయండి. మీరు ఎప్పుడు ఇదైతే చూస్తున్నారు ఈ కార్లో SX మోడల్లో. సీట్ కవర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే వీరు ఇన్స్టాల్ చేయించారు. అండ్ రియర్ AC వెంట్స్, ఛార్జింగ్ పోర్ట్స్. ఇది మనకు ఓవరాల్గా టాప్ యాంగిల్ రూఫ్. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే ఈ వెహికల్లో మీరు 60:40 రేషియోలో అయితే ఈ సీట్స్ని అయితే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక 3 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, 3 మెంబర్స్ అలా కంఫర్టబుల్గా కూర్చొని దీని అయితే మీరు క్లోజ్ చేసుకొని దీన్ని మీరు స్టోరేజ్ స్పేస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్గా అటువైపు ఉన్న సీట్ కూడా మీరైతే ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ కార్కి సంబంధించిన క్లియర్ ఫొటోస్ కూడా ఇప్పుడైతే నేను డిస్ప్లే చేస్తాను ఎండింగ్లో, మీరైతే చూడండి. సో ఇది మనకు ఇంజన్ బే. ఇంజన్లో కూడా మనకి ఎటువంటి అబ్నార్మల్ సౌండ్స్ కానీ లీకేజెస్కి అయితే ఏం లేవండి. చలో ఒకసారి మనం అండర్ బాడీ కూడా చెక్ చేద్దాం. ఇక్కడైతే అండర్ బాడీలో అయితే మనకు షీల్డ్ అయితే ఉంది ప్లాస్టిక్ సంబంధించి. అంటే మనకు ఇంజన్కి ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటుంది దీనివల్ల. వన్స్ అగైన్ రిపీట్ చేసి చెప్తున్నానండి, ఇది మనకు 9 టోటల్ వెహికల్. అండ్ ఈ వెహికల్ పర్చేస్ చేసినప్పుడు ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది మనకు అంటే ఓవరాల్గా ఈయన సీట్ కవర్స్ ఇంక్లూడింగ్ నెంబర్కి ఈ నెంబర్ అనేది మనకి వీరు సపరేట్గా వేయించుకున్నారు అనమాట. దీనికి ఓవరాల్గా 13,85,000 రూపీస్ అని చెప్పేసి అయితే వీరికి ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు మీరు కనుక పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక ఆ 1,85,000 రూపీస్ అయితే మీకు డిస్కౌంట్ వస్తుందండి ఈ 6 మంత్స్లో. అండ్ ఈ 20,000 కిలోమీటర్స్ ఈ ఓడోమీటర్ రీడింగ్ గాను 1,85,000 రూపీస్ డిస్కౌంట్. అంటే ఈ 20,000 కిలోమీటర్స్లో మనకు వేరెంటీ అయ్యే పార్ట్స్ అంటూ కూడా ఏం లేవండి. మీరు సర్వీస్ ఎప్పుడు చేయించారన్న? 10,000 చేయించారా? ఇప్పుడు సర్వీస్ చేయించుకోవాలి, సెకండ్ సర్వీస్ చేయించాలి. ఓకే, సెకండ్ సర్వీస్ అయితే వారు చేయించేస్తారండి. అండ్ మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక సెకండ్ సర్వీస్ కూడా వారు చేయించేసి ఇస్తారు 20,000 కిలోమీటర్స్కి. ఇది మనకు ఓవరాల్గా వెన్యూ SX పెట్రోల్ వెహికల్, 1.2 లీటర్ 4 సిలిండర్ ఇంజిన్. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఈ వెహికల్కి కాస్ట్ వచ్చేసేసి 12 lakhs అండి. అండ్ ఇప్పుడు వచ్చేసేసి వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసేసి 13 వారు పర్చేస్ చేసినప్పుడు వచ్చేసేసి వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసేసి 1385 అయితే ఉంది. అండ్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక 12 lakhs అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. 1.85 అంటే 1,85,000 డిస్కౌంట్ వస్తుందంటే ఈ 6 మంత్స్లో మనకు అదైతే బెస్ట్ డీల్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. సో రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియోలో. అండ్ మీరు కూడా మన ఛానల్లో మీ వెహికల్ సేల్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి, లేదా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఉన్నవారైతే అంటే నేను వెహికల్ని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత నేనైతే ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. దీనికి నేను వెహికల్ సేల్ చేసినందుకు గాను 10,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాను. సో ఇప్పుడు వీడియో ఎండింగ్లో కూడా మీకు ఈ కార్కి సంబంధించిన క్లియర్ ఫొటోస్ అన్నీ కూడా నేనైతే డిస్ప్లే చేస్తానండి, మీరైతే చెక్ చేయండి.